picture we are going to draw is Euglena. So if you see Euglena, you can draw it slantly. సో యూగ్లీనాకి మెయిన్ అవుట్లైన్ షేపే చాలా ఇంపార్టెంట్. కొంచెం ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 ఫ్లజెల్లాలు వస్తాయి, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. సో ఇక్కడ అసలు మెయిన్ అవుట్లైన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని తర్వాత మనం గ్రీన్ షేడింగ్ వేసుకుంటున్నాం. సో ఈ గ్రీన్ షేడింగ్తో లోపలంతా ఫస్ట్ కవర్ చేసేస్తున్నాం, ఎందుకంటే యూగ్లీనా హెట్రోట్రోపిక్ గాను అలానే ఫోటోసింథటిక్ గాను ఉంటుంది. అంటే మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ ఉంటుంది దానికి. సన్లైట్ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ చేస్తుంది, సన్లైట్ లేకపోతే ఇంకా హెట్రోట్రోపిక్గా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఇదంతా గ్రీన్ కలర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్ని బ్లాక్లో వేసుకుందాం. సో సెల్ ఆర్గనల్స్ అంటే ఏం లేదు, మెయిన్గా మనకి క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, ఎందుకంటే ఇది ఫోటోసింథటిక్ కూడా కాబట్టి. అండ్ మైటోకాండ్రియాస్ ఉంటాయి అన్నమాట. మైటోకాండ్రియాస్కి వచ్చేసరికి మనం లోపల ఇలా గీతలు గీసుకుంటే సరిపోతుంది, అది మైటోకాండ్రియా అని తెలుస్తుంది. అండ్ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ల కంటే చిన్నవిగా ఉంటాయి. సో వీలైతే క్లోరోప్లాస్ట్లు కొంచెం పెద్దవిగా వేసుకోండి. అండ్ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియోలస్ ఉంటుంది, అలానే ఈ బయట నుంచి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్, సో అవన్నీ ఉంటాయి. గాల్జీ బాడీస్ ఉంటుంది, అలానే మైటోకాండ్రియాను, క్లోరోప్లాస్టు, సో ఇవే ఉంటాయి. ఇప్పుడు వీటికి మనం కలరింగ్ వేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం వీటికి కలర్స్ వేసుకుంటే సరిపోతుంది. సో డార్క్ గ్రీన్ తీసుకొని క్లోరోప్లాస్ట్లకి వేసేసి, సో ఇవన్నీ క్లోరోప్లాస్ట్లు అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీగా వేరే కలర్స్ తెలియవు, కానీ ఐ పుట్ సో పింక్ కలరు మనం మైటోకాండ్రియాకి వేసేద్దాం. సో పింక్ మైటోకాండ్రియాకి వేసి దాని మీద క్రిస్టే లాగా, అండ్ సో ఎల్లో వచ్చి న్యూక్లియస్, అలానే మనం సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి బ్లూ వేసుకుందాం. సో క్లోరోప్లాస్ట్, సో లేబులింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ కెరోటినాయిడ్స్ తోటి ఒక ఫోటో రిసెప్టర్ ఒకటి ఉంటుంది. సో దాన్ని స్టిగ్మా ఐ స్పాట్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం లేబులింగ్లోకి వెళ్తే, సో ఇప్పుడు ఇక్కడ మనకు చూపించేది స్టిగ్మా ఐ స్పాట్, అండ్ దిస్ ఈస్ ఫ్లజెల్లా, అండ్ ఇవి ఫోటో రిసెప్టర్స్. ఇవి ఇక్కడ ఫోటో రిసెప్టర్ వచ్చింది, ది గాల్జీ బాడీ,
ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. And this is chloroplast. ఇది న్యూక్లియస్. న్యూక్లియోలస్. మైటోకాండ్రియా. సో ఇది కాంట్రాక్టైల్ వాక్యూల్. ఇది ఫ్రెష్ వాటర్ స్పీషీస్ కదా యూగ్లీనా, అందులో స్టాగ్నెంట్ వాటర్లోనే ఉంటుంది కాంట్రాక్టైల్ వాక్యూల్. సో ఇవన్నీ కూడా యూగ్లీనా యొక్క పార్ట్స్ అన్నమాట. సో యూగ్లీనా నుంచి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, యూగ్లీనా అనేది మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్. సన్లైట్ ఉన్నప్పుడు మనకి ఫోటోసింథసిస్ చేస్తుంది. సన్లైట్ లేకపోతే, సన్లైట్ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్, సన్లైట్ లేకపోతే అది హెట్రోట్రోపిక్గా యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఫోటో రిసెప్టర్ అలానే స్టిగ్మా ఐ స్పాట్ ఉంటుంది. దీనివల్ల యూగ్లీనా అనేది సన్లైట్ ఎటు ఉంటే అటు వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది ఫ్లెజెల్లా, కాంట్రాక్టైల్ వాక్యూల్, గాల్జీ బాడీ, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, క్లోరోప్లాస్ట్, న్యూక్లియస్, న్యూక్లియోలస్ అండ్ మైటోకాండ్రియా. సో ఇవన్నీ కూడా మనకి యూగ్లీనా పార్ట్స్. ఇది కింగ్డమ్ ప్రొటెస్టా కిందకు వస్తుంది మనకి. కింగ్డమ్ ప్రొటెస్టాలో ప్లాంట్ లైక్ ప్రొటెస్టా. ఇదేంటంటే ఇట్ ఈజ్ ఏ పజల్ టు ద క్లాసిఫికేషన్ అనమాట. దీన్ని అటు ఫోటోట్రోపిక్లోనూ పెట్టలేము, హెటరోట్రోపిక్ పెట్టలేము. పజల్ టు ద classification will be Euglena. Okay, so these and all the questions we get. Thank you very much.